వైఖరిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్మూజ్ జలమార్గంలో వరుసగా భారత నౌకలపై దాడులు చేస్తుండటంపై ఇరాన్కి గట్టిగా చివాట్లు పెట్టింది. ఒమన్ జలాల్లో సోమవారం జరిగిన దాడిలో ఓ ఇండియన్ క్రూ మరణించడమే ఇందుకు కారణం. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ఇండియా డిమాండ్ చేయగా ఇరాన్ ఏవో సాకులు చెప్పి కవర్ చేసే ప్రయత్నం చేసింది. ఇంతకీ ఇరాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది? వరుసగా భారత నౌకలపై ఇరాన్ దాడులు. మనోళ్ల ప్రాణాలు తీస్తూ ఫ్రెండ్షిప్ గురించి ఇరాన్ లెక్చర్లు. కమ్యూనికేషన్ లేఖన కావాలనే చేస్తోందా? ఇరాన్ రాయబారికి చీవాట్లు పెట్టిన భారత్. ఇరాన్ వైఖరి భారత్ కి ఆగ్రహం కలిగిస్తోంది. హర్మూజ్ మార్గంలో ప్రయాణిస్తున్న మన నౌకలపై పదే పదే దాడులకు దిగుతున్న ఇరాన్ కి గుణపాఠం నేర్పాల్సిందేననే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ రాయబార కార్యాలయానికి సమన్లు పంపింది. అసలు కష్టకాలంలో భారత్ చూపిన ప్రేమ మరువలేమని ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ప్రశంసించిన ఇరాన్ హర్మూజ్లో మాత్రం అదసలు గుర్తే లేనట్లు ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో సోమవారం హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తోన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన కార్గో షిప్ పై భీకర దాడి చేసింది ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్. ఒమన్ జలాల పరిధిలో మొంబాసా అల్ బహియా ట్యాంకర్లపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో భారత్ కు చెందిన ఓ సెయిలర్ మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 6 మంది భారతీయులు, 2 యుక్రెయిన్ దేశస్థులు ఉన్నారు. తాము విధించిన ఆంక్షలను లెక్క చేయకుండా హర్మూజ్ స్ట్రెయిట్ గుండా ప్రయాణించే ప్రయత్నం చేయడం వల్లే ఈ దాడి చేయాల్సొచ్చిందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. దీంతో భారత సెయిలర్ మరణించడాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణలోనికి తీసుకుంది. తన నిరసనను తెలియచేసింది. ఇరాన్ చర్యలను తప్పుపట్టింది. తన అభ్యంతరం తెలియచేసింది. ఈ క్రమంలో భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి సమన్లు పంపించింది. తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఎమిరేట్స్ ఆయిల్ ట్యాంకర్లపై దాడి చేయడానికి గల కారణాలను వివరించాలని సూచించింది. దీంతో ఆ దేశ ఉప రాయబారి డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ మహ్మద్ జవాద్ హుసైని వివరణ ఇచ్చారు. హర్మూజ్ జల మార్గంలో అమెరికా, ఇరాన్ రెండూ తమ పట్టు కోసం దాడులు చేస్తున్నాయన్నది తెలిసిందే. కానీ భారత నౌకలపై దాడులు ఊహించినవి కాదు. ఎందుకంటే ఇరాన్ తమ మిత్ర దేశాల జాబితా అంటూ ఏప్రిల్ నెలలోనే ఓ లిస్టు ప్రకటించింది. అందులో భారత్ 2వ స్థానంలో ఉంది. అయినా కూడా భారత్కు వస్తున్న నౌకలను టార్గెట్ చేయడం ఇరాన్ చిత్త చాంచల్యానికి నిదర్శనం. అదే సమయంలో అసలు నావికాదళం అనుసరించే కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ఇరాన్ దగ్గర సరిగా ఉన్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దాడులు ప్రారంభమై 3 రోజులు కూడా కాక మునిపే ఇలా నౌకలపై దాడులు జరగడం అనేది అదే చెప్తోంది. ఇరాన్ ప్రభుత్వం చెప్తున్నది వేరు, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చేస్తోంది వేరు. అందుకే మన ప్రభుత్వం ఇరాన్ రాయబార కార్యాలయానికి సమన్లు పంపింది. హెచ్చరికలు చేసినా పట్టించుకోకపోవడం వల్లనే కాల్పులు జరిపామనే వివరణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకారం కాదు. ఇదే విషయాన్ని కేంద్రం కూడా ఇరాన్కు ఘాటుగా చెప్పినట్లు తెలుస్తోంది.